దేశంలోని అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ సిటీని రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో సర్వనాశనం చేసిందని మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. కాంగ్రెస్ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైందని, వందల కంపెనీలు హైదరాబాద్ను విడిచి వెళ్లాయని ఫైర్ అయ్యారు. అబద్ధపు హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయాన్ని సీఎం రేవంత్ మంత్రులు కలిసి వేల కోట్లు దోచుకుంటున్నారని, కోట్లు ఖర్చు చేస్తూ గ్లోబల్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్ ను మరింత దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు. వరస్ట్ సీఎం రేవంత్ అంటూ విరుచుకుపడ్డారు. ఈ రెండేళ్లలో అటర్ ఫ్లాప్ అయిన సీఎం రేవంత్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ అవినీతిపై పూర్తి ఆధారాలతో 18 కేసులు పెట్టబోతున్నట్లు తెలిపారు కేఏ పాల్. ముఖ్యమంత్రి పదవిని తీసుకొని 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పుడేంటి, డబ్బు లేదు, నన్ను కోసికి తినండి అంటున్నారు. హైదరాబాదు దేశంలో నెంబర్ 1 సిటీ, అన్ని సిటీల కంటే. అలాంటి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోయింది. వందల కంపెనీలు హైదరాబాద్ విడిచిపెడుతున్నారు. బాగుపడింది ఎవరు? ఆయన అన్నదమ్ములు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు. ఆయన చుట్టూ ఉన్న మినిస్టర్లు వందలు వేల కోట్లు సంపాదించుకున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కొడుకు మీద రుజువులతో ఎఫ్ఐఆర్ అవ్వడం. ఘోరమైన పరిపాలన. ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ 2 సంవత్సరాల్లో. చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఊహకు అతీతంగా సర్వనాశనం అయిపోయింది. 400 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జ్ పెట్టి, ఈ సమిట్ కి ఎవడొస్తున్నాడు? 200 దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా? 3000 మంది బిలియనీర్లో ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా? ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు. ఒరే బాబు, నువ్వు మాకు 1000 కోట్లు దియ్యి, ఈ భూములు ఇచ్చేసాయి, నీకు 7% 10% ఇచ్చాం కదా ఎలక్షన్ల ముందు, ఇంకొక 7-10% ఇస్తాం. నీ కాంగ్రెస్ కి ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ ఇస్తాం. 9292 ఎకరాలు, దాదాపు 5-6 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకో ఇతరులకో ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని, సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని స్టేటస్ కో తీసుకొచ్చా. ఏ డీల్స్ జరుగుతున్నాయి? రుజువులతో కోర్టులో శుక్రవారం కేసేసాను. ఇంకా 17 కేసులు అతి త్వరలో వేయబోతున్నాను.